నమస్తే అత్తలు. నమస్తే కోడళ్ళు. ఇక అత్తమ్మ నీకు ఇన్ని రోజులు అని జ్వరం వచ్చింది కదా, మనం బయటికి రాలేదు కదా, ఇక ఇవాళ ఏదో స్పెషల్ చేసి చూపిస్తా అంటే కదా, చూపిస్తావా అత్తమ్మ? ఉల్లిపాయ పేస్ట్ తోని ఫ్రై, చికెన్ ఫ్రై, డ్రై ఫ్రై వెరైటీగా డ్రై ఫ్రై చేసుకొని తిందాం. సరే అత్తమ్మ. కావలసిన పదార్థాలు జ్యోతి, కావలసిన పదార్థాలు పసుపు, కారం, ఉప్పు, కొబ్బరి పొడి, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పుదీనా, కరివేపాకు, చికెన్. దీంట్లో ఇగో ఒక స్పూను పసుపు, ఒక స్పూను ఉప్పు, స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ కేజీ చికెన్. దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకోవడం అంటే కలుపుకోవాలి అంతే. మ్యారినేట్ చేసి పక్క పెట్టడం కాదు, కలుపుకోవాలి. అంటే ఇది ఒక వెరైటీ నా అత్తమ్మ? ఇది ఒక వెరైటీ, చాలా బాగుంటది ఈ రెసిపీ. తేలిక, చాలా బాగుంటది రెసిపీ. ఇప్పుడు స్టవ్ మీద ఇది పెట్టుకొని, కంచుడు పెట్టుకొని, ఆయిల్ లేకుండా ఆయిల్ నార్మల్ గా కొద్దిసేపు ఉడకబెట్టేసుకోవాలి అత్తమ్మ. ఉడకబెట్టుకోవాలి, మూత పెట్టేసేయాలి. ఇంతసేపు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సరిపోతుందా? మంచిగా ఉడకాలి అది చికెన్. ఇప్పుడు ఆయిల్ వాటర్ ఏది లేకుండా ఉడుకుతుంది అత్తమ్మ? అది నీళ్లు ఊరుతాయి దాంట్లో, ఉడకబెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఇక కొత్తిమీర, ఉల్లిపాయలు ఒక కట్ట సగము కొత్తిమీర, ఒక 6 ఉల్లిపాయలు, ఒక 6 పచ్చిమిర్చి, కొంచెము కరివేపాకు. అవి పొట్టుది, ఉల్లిగడ్డలు పొట్టు తీసి ముక్కలు. కోడలికి అయితే పని తలకు కూడా చేస్తుంది మా అత్త. దంచేది ఇప్పుడు ఎవరు అనుకుంటానా? నువ్వే దంచు. వస్తలే, ఇక నేను ఉన్నదే నచ్చడానికి కదా, అది ఉడుకుతూనే ఉండాలి అత్తమ్మ. అది ఉడకాలి మంచిగా, దాంట్లో నీళ్ళు ఊరాలి, ఉడకాలి. కానీ ఇది రెసిపీ బాగుంటదేమో అత్తమ్మ కదా? చాలా బాగుంటది. ఇది మీరు కనిపెట్టారా లేకపోతే మీ అమ్మ ఏమన్నా వండి చూపించిందా? అమ్మ కాదమ్మా, నేనే అనుకో. సైంటిస్టులు వంటలలో కూడా. సైంటిస్ట్ మనమే సైంటిస్ట్, మనకన్నా చేసేవాళ్ళు మస్తు మంది ఉన్నారు. నా వరకైతే నువ్వే అత్తమ్మా. మనకంటే చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకి అన్ని తెలుసు అనుకోవద్దు కదా జ్యోతి, మనకంటే తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అత్తను బాగా మోస్తున్న కోడలని పెట్టాలి, ఉడకబెట్టాలి, బాగా ఉడకాలి అత్తమ్మ, మెత్తగా ఉడకాలి. మూత పెడితే తొందరగా ఉడుకుతుందేమో కదా అత్తమ్మ? ఉడుకుతుంది. నీళ్ళు ఇవి కట్టెల పొయ్యి కదా, నీళ్లు పోతాయని మూత తీసి చూద్దామమ్మా. సరే అత్తమ్మ. ఇగో ఇట్లా డ్రై అయిన తర్వాత ఆ పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసేది ఇంకా. అది మెత్తగా దంచినా కదా అత్తమ్మ? మెత్తగా నూరుకున్నాం కదా, ఆ పేస్ట్ రోట్లో వేసి దంచిన. మా అత్తమ్మ చేతులు అన్ని బోంగా దంచి పెట్టింది నన్ను. ఇంకా దాచి పెట్టుకొని మిగిలించుకొని మా అమ్మగారికి ఇద్దామని చూస్తున్నా. ఇప్పుడు కానీ అమ్మగారికి ఇదే తక్కువైంది కానీ చూసినావు, కూర వండి పంపుదాంతి, ఇది అవసరం లేదు. అదే ఆయిల్ వేసుకోవాలి, 4 పెద్ద చెంచాలతోనే వేసుకోవాలి ఆయిల్. ఇక దీనికి పోపు అవన్నీ అవసరం ఉండవు కదా? అవసరం లేదు దీనికి. ఇట్లా చేస్తే చాలా బాగుంటది అన్నట్టు. ఇప్పుడు కలుపుదాన్నిగా. ఇప్పుడు పనితనం అంతా చూపించాలి. ఇక ఫ్రీడమ్ ఆడతాం కదా అత్తమ్మ మనం. ఫ్రీడమ్ ఆడితే ADE ఉంటాయంట, అంటే కొలెస్ట్రాల్ ఏది ఉండదంట అత్తమ్మ. అవును, ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా హాస్పిటల్కే పోవాల్సి వస్తుంది. తిండి పాడు కానీ తిండి. బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, బంగారం వేసినట్టు వేస్తున్నావు కదా అత్తమ్మ. చెక్క, అయ్యో, ఇలాయచీలు 2, సాయి జీరా వేసి ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం ఎంత అత్తమ్మ? పచ్చిమిర్చి, ఆల్రెడీ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసినాం. దానికి కారం నేను అందా చేస్తా, కానీ ఇది 3 స్పూన్లు అవుతుంది కారం. తక్కువే అత్తమ్మ కారము? తక్కువనే ఉంటది, ఎక్కువ ఉండదు కారం. కారము ఎక్కువ లేదు అది కారం.
బాగా కారం ఉంటేనే ఒక స్పూన్ ఉన్నర సరిపోతుంది అత్తమ్మ. సరిపోతుంది. ఇగో ధనియాల పొడి, గరం మసాలా, కొబ్బరి పొడి. కొబ్బరి పొడి కూడా అత్తమ్మ 2 స్పూన్లు కొబ్బరి పొడి. ఇంకా వాటర్ అవన్నీ అవసరం లేదా? వాటర్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. కానీ బాగుండదు చూస్తే చాలా బాగుంటది కూర. అసలు స్పెషల్ గా ఉన్నది. వెరైటీ కూడా బాగుంటది, చాలా బాగుంటది టేస్ట్ కూడా. కానీ దీని కాంబినేషన్ ఏది బాగుంటది అత్తమ్మ? బిర్యానీకైనా బాగుంటది, రుమాలి రోటీకైనా బాగుంటది, చపాతీకైనా బాగుంటది, బటర్ నాన్ కైనా బాగుంటది, దేనికైనా అసలు ఎక్సలెంట్ ఉంటది ఏదైనా. స్పెషల్ గా మనకు బాగుంది అత్తమ్మ, నేను ఎప్పుడు చూడలేదు. చాలా బాగుంటది ఈ స్టైల్లో చేయడం నేను ఎప్పుడు చూడలేదు. తాలింపు లేకుండా ఇట్లా అన్ని చేస్తారు కదా అత్తమ్మ, బాగుంది అసలు. ఇంకా కుండలో వండుతాం కాబట్టి ఇంకా రుచి ఉంటది. అవునత్తమ్మ, కట్టెలు పోయాయి, కుండలాయి. ఈ వాతావరణం కూడా చూడడానికి చాలా బాగున్నది. కొంచెం కొత్తిమీర, పుదీనా. చూడత్తమ్మ ఎన్ని కోతులు వచ్చినాయి చూడు అసలు మనం వంట చేస్తుంటే. అవును మరి, వాసన కూడా విందిస్తే బాగుండు. ఇద్దాం అత్తమ్మ. దగ్గరికి అయింది కదా అమ్మ, ఇట్లా కావాలి. అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇక ఇది కాదత్తమ్మ, నాకు ఒక డౌట్. స్టవ్ ఇప్పుడు మనం ఇంతగానో ఆయిల్ వేసుకుని ఒక చుక్క ఆయిల్ కూడా లేదు కదా? ఉండదు అట్లా, ఈ కూరకు ఉండదు. అంటే స్టవ్ మీద కూడా ఇట్లనే ఉంటది అత్త? స్టవ్ మీద అయినా దేని మీద అయినా నువ్వు ఎంత ఆయిల్ పోసినా, ఇంకా కిలో పోసినా కూడా ఉండదు ఆయిల్. కానీ బాగుంది అత్తమ్మ, టేస్ట్ కూడా చాలా బాగుంటది. కానీ దీని కాంబినేషన్ కూడా మంచిగా ఏంటో స్పెషల్ చేసి రోటీతో చాలా బాగుంటది. రోటీతో, బిర్యానీతో, అన్నిటితో బాగానే ఉంటుంది. బిర్యానీ అంటే ఏం బిర్యానీ అత్తమ్మ? మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, దేంతోనైనా చాలా బాగుంటుంది. చికెన్ బిర్యానీ టేస్ట్ బాగుంటదేమో. చాలా బాగుంటుంది. చికెన్ డ్రై ఫ్రై రెడీ. దించుదామా అత్తమ్మ? దీనికి నెక్స్ట్ దీని కాంబినేషన్ చికెన్ బిర్యానీ చేసుకుందాం. చికెన్ బిర్యానీ అత్తమ్మ చేయండి. చేసినాక అది ఇది టేస్ట్ చూసి చెప్దాం అత్తమ్మ, వాళ్ళు కూడా చేసుకొని తింటారు కదా. అవును అత్తమ్మ, తిని చూసి టేస్ట్ చేద్దాము, చేసి ఎట్లుందో చెప్దాము. ఎంత డ్రైగా అయిందో అసలు, సూపర్గా ఉంది అత్తమ్మ. బా అత్తమ్మ, ప్రేమతో ఇస్తున్నా అత్తమ్మకి. బా సూపర్ అంటే సూపర్ ఉంది. బా సూపర్ టేస్ట్ ఉంది. మీరు వీటిని ట్రై చేసుకొని తిని చెప్పండి ఎట్లుంది అని. చాలా బాగుంది.